హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నూనె కాగబెట్టుకుంటూ మాట్లాడుకుందాం. మనకి ఎక్కడికక్కడ టైం సేవ్ అవ్వాలి, వేస్ట్ అవ్వకూడదు. ఇది ఆయిల్ ఫ్రై చేయడానికని నూనె పోస్తున్నానండి. ఒక డిఫరెంట్ ఎగ్ ఫ్రైతోనే వచ్చేసాను మీ దగ్గరికి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ఎగ్ కర్రీ మీకు 1 డే ఉందనుకోండి సమ్మర్లో, రేపు ఎగ్ కర్రీ జనరల్గా ఒక రోజుకు మించి ఉండదు బయట పెడితే. ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 1.5 డే, ఇంకొక 6 hours ఎక్స్ట్రా ఉంటుంది. దానికి గాను ఇదిగోండి మన ఎగ్స్ 6 గుడ్లని ఒక్కొక్క దాన్ని 4 ముక్కలు చేస్తాను. మీకు కనిపించట్లేదని చెప్తున్నా. అక్కడ నూనె కాగే లోపల ఇక్కడ ఈ పని కథం చేద్దాం. ఇదిగోండి చక్క 4 ముక్కలు చేద్దాం అడ్డంగా. ఇది ఏంటంటే ఎగ్ రోస్ట్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. రోస్ట్ ఏంటి, ఫ్రై ఏంటి, అది అంతే. చూశాక మీరే అంటారా కరెక్టే, పేరు కరెక్టే అని. ఎగ్ రోస్ట్ ఫ్రై సూపర్. అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి. మైదా పిండి 1.5 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1.5 టీ స్పూన్, అంటే స్పూన్ నిండుగా అనమాట. ఎగ్ వైట్ ఎల్లో తీసేసాను. కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఇంతే అండి కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ టోటల్ 1 టీ స్పూన్ ఉందండి. ఇక్కడ ఒక 1/4 వేస్తున్నాను, 3/4 ఉంచాను, దాన్ని వేరే దగ్గర వేస్తాను. దీన్ని ఇట్లా కలిపేస్తున్నాను. ఒకవేళ కొంచెం తడి తగిలితే వాటర్ వేసుకోండి. పెరుగు వగైరా వద్దు, జస్ట్ కలర్స్ అసలే వద్దు, ఎక్కువ అవుతాయేమో అని తీసేసి అంతే. దీన్ని మ్యారినేట్ చేయటం, నానబెట్టడం ఏం అవసరం లేదు. అన్నీ కలిసినాయా లేదా చూసుకోండి అంతే. మీకు ఆ డౌట్ వచ్చింది అనుకోండి, కలుస్తుందా లేదా అనే డౌట్, ఒక గిన్నెలో వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ వేసేసినా కానీ మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మా పాప చదువుకునేటప్పుడు గుంటూరు హాస్టల్లో ఉండేది. గుంటూరులో ఒక దగ్గర ఒక మామూలు అది ఇప్పుడు ఆ జంక్షన్ అన్నీ కూడా మర్చిపోయినా, అక్కడ మూల మీద ఒక చిన్న హోటల్లో ఎగ్ మంచూరియా చేసేవాడండి. నెక్స్ట్ లెవెల్ అండి అసలు. ఆ టేస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎక్కడా తినలా. ఇంత బాగా చేసేవాడు. దానికి కొంచెం కాపీ ఇది అతని దగ్గర. అప్పట్లోనే నాకు సైలాస్ కిచెన్ ఏం లేదు, కానీ వంట ఇంట్రెస్ట్ అనేది పుట్టుకతో ఉంది కదా. అప్పట్లోనే నేను కూర్చొని ఎలా చేస్తారు అని అడిగి పద్దాకేళ్ళు చూసి వచ్చేదాన్ని. దానికి కొంచెం కాపీ. అది వేరు ఎగ్ మంచూరియా, ఇది ఎగ్ రోస్ట్ ఫ్రై. తెచ్చేసా, మనకు వచ్చేసింది. ఇదిగోండి ఇట్లా వేసుకోండి. ఒక పునుగులాగా, ఒక బజ్జీలాగా అట్లా ఒక్కొక్కటి వేసుకోండి. 2-3 కలిపి ఇదిగోండి ఇట్లా. ఎగ్ ఎల్లో కలిసి ఉంది, ఇది ఇట్లానే వేస్తున్నా. కలిసి లేని వాటికి పక్కన ఏమైనా ఎల్లో తగిలితే కలపండి, ఇట్లా కలపండి. దాన్ని ఒక ఉండలాగా చేయండి. సరికొత్త రెసిపీ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. పద్దాక చైనీస్ ఐటమ్ చేస్తుంటే నాకు విసుగండి. మనమైతే ఇప్పుడు అసలు పొరపాటును కూడా అవి తినకూడదు కదా, అజినోమోటో, చైనీస్ సాల్ట్ లాంటివి తినకూడదు. సో చైనీస్ కాకుండా మన ఇండియన్కి తడక ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించి నేను చేసిన రెసిపీ ఇది. వాటిని బాగా వేగనివ్వండి. దీన్ని ఇంకొక వాయిస్తాను నేను. చెక్క ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నా, విడిపోట్లేదు చూసారా. చాలండి, ఇంతకంటే ఎక్కువ ఫ్రై వద్దు, ఉడికిపోయినవే. ఓన్లీ మనకు ఆ కోటింగ్ వేగితే చాలు, బస్ 2 minutesలో అయిపోతుంది. చూసారా, ఇదిగోండి. మళ్ళీ ఇంకొక వేసేసి ఎల్లోని కలుపుకుంటే అండి ఆ ఎగ్కి టేస్ట్ వస్తుంది. నేను కలుపుతున్నా మంచిగా. ఇదిగోండి ఇట్లా ఒకటే సింగిల్ది వచ్చింది అనుకోండి, ఏదో ఒక ఎల్లోతో దాన్ని కలుపుతున్నా ఇట్లా. ఈ ఎల్లోని దేంతో, ఇదిగోండి ఈ గ్రేవీ మిగిలింది, పర్వాలేదు వదిలేసేయండి, ఏం కాదు. దాన్ని ఏదో కలపాలని చూస్తే మ్యారినేషన్ ఎక్కువైతే చికెన్కి ఎట్లా టేస్ట్ పోతుందో దీనికి కూడా అట్లనే టేస్ట్ పోద్ది. అట్లనే ఉండనియండి, పడేయండి. లైట్గా ఉందండి కోటింగ్, ఉందా లేదా, ఇట్లానే బాగుంటుంది. ఎంతమందికి భయం వేస్తుంది ఇప్పుడు టప్ టప్ పేలుతుంటే. కోడిగుడ్లు ఆయిల్లో పేలుతాయి అంటారు, ఎందుకు పేలట్లేదు? ప్రతి దానికి ఒక సైన్స్ ఉందండి. తుత్తుగా పేలవాయి తీసేస్తున్నా. ఇది వేరే కడాయి పెడతాను. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేస్తామండి, ఇది ఓన్లీ ఫ్రైకి వేస్తున్నాం. ఎగ్ రోస్ట్ అయింది, ఇప్పుడు ఫ్రై అవుద్ది.
మనకి ఇది స్నాక్లా కావాలంటే కనుక దీనిలో ఉప్పు కారం పైన చల్లుకొని తినేయచ్చండి. కానీ చైనీస్ తడకా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది ఏది మన అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ దెన్ అవసరం అనిపిస్తే క్యాప్సికమ్ లాంటివి యాడ్ చేయండి. నేను చేయను. టమాటో కచ్చప్పు, సోయా సాసు, చిల్లీ సాసు అన్నీ వేసి కొన్ని వాటర్ పోసి ఇది వేసి ఇట్లా ఇట్లా అన్నారనుకోండి అయిపోయి. ఉప్పు కారం మిరియాల పొడి వేస్తే సూపర్. అది ఒక రెసిపీ, ఇది ఒక రెసిపీ. ఇది మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అది ఉత్తగానే స్నాక్ తినడానికి బాగుంటుంది. డైరెక్ట్ అటాక్. కాగల ఆయిల్ ఇదిగోండి. ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నా. మీడియం సైజ్ ఆనియన్స్ 4, చిన్నవి, మీడియం కూడా కాదు, 4 ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నా. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, 4-5. సో దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేద్దాం. అంటే డీప్ ఫ్రై ఇన్ సెన్స్ కలర్ చేంజ్ అయినప్పుడు నేను చెప్తాను. సిమ్లోనే మంచిగా ఉడుకుతూ ఫ్రై అవనివ్వండి. కొంచెం ఉప్పు వేద్దాం, ఒక హాఫ్ టీ స్పూన్ అని 30 వేసిన. సరే 1 వేసేయండి అయిపోతుంది. 1 టీ స్పూన్. మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం, హాఫ్ వేసి చక్కగా ఫ్రై అనివ్వండి. మూత పెట్టకండి. ఇదిగోండి ఉల్లిపాయ మెత్తబడిందో నైస్. 5 నిమిషాలు అయింది అంతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, అది దగ్గర 1 టీ స్పూన్. అక్కడ ఒక హాఫ్ వేసాము, ఇక్కడ 1 టీ స్పూన్కి కొంచెం తక్కువ వేసి పసుపు, అక్కడ 1/8 టీ స్పూన్ వేసాము, ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వేసినాం. ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసాము. హోప్ యూ రిమెంబర్. 1 2 3 టీ స్పూన్ల కారం. కొద్దిగా కరివేపాకు వేద్దాం సరదాగా. దట్ ఈస్ టెంప్టింగ్ మీ అనమాట. ఎందుకోండి గరం మసాలా జస్ట్ ఒక 3/4 టీ స్పూన్ మమ. ఇందులోనే ధనియాల పొడి ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. మన సైలాస్ కిచెన్ గరం మసాలా. కారం కూడా అదే, అందుకే చూడండి అయ్యగారు ఎంత మంచి కలర్ వచ్చింది. ఇదిగోండి మన ఎగ్స్ దొర్లిచ్చేసా, రోస్టెడ్ ఎగ్స్. ఇప్పుడు వేస్తున్నా ఉప్పు. కోడిగుడ్డు లోపల ఒక హాఫ్ టీ స్పూన్ పడింది, ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ పడింది, ఇంకొక హాఫ్ టీ స్పూన్ నేను ఇక్కడ చల్లుతున్నా. చాలు. చూడటానికి ఎంత బాగుందో కదా. ఎగ్ ఏదో స్పెషల్ కర్రీ లాగా ఉంది, చాలా బాగుంటుందండి. ఒకటే కర్రీని రోజు తినేదానికన్నా డిఫరెంట్గా చేసుకొని అదే టేస్ట్ని ఆస్వాదించమంటున్నా అంతే. ఇది అన్నం కూడా చాలా కలుస్తుంది. కావాలనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ అది ఆప్షనల్. మా ఇంట్లో భాస్కర్ గారు తింటారు, నాకు పులుపు ఇష్టం, కానీ ఈ కర్రీస్లో నిమ్మకాయ పిండాను నేను. నాకు ఆ కర్రీలా తినాలనిపిస్తుంది, అందుకనే ఎట్లేను. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఎలా ఉందండి ఎగ్ రోస్ట్ ఫ్రై? నేను కావాలని సిమ్లో పెట్టి అట్లా ఉంచాను, సో దట్ సింక్ అవుతుంది, ఎగ్ కూడా మంచిగా పట్టుకుంటుంది గ్రేవీ అని చెప్పి. అయిపోయింది మన కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలిపితే అయితే అసలు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఉత్తగా కూడా తినొచ్చు. కావాలంటే నిమ్మరసం, ఒక్క నిమ్మకాయ పిండండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నేనైతే నిమ్మ చెక్కలు కోసి వాళ్ళకి ప్లేట్ పక్కన ఇస్తా, ఉల్లిగడ్డ నిమ్మ చెక్కలు. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.